ఉభయ తెలుగు రాష్ట్రాలలో టెట్ మరియు డిఎస్సి టీచర్స్ రిక్రూట్మెంట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులందరికీ నా అభినందనలు. మనకి మార్చి 17వ తేదీన మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ SCRT వాళ్ళు టెట్కు సంబంధించి గైడ్లైన్స్ని రిలీజ్ చేశారు. సో దానికి సంబంధించి ప్రస్తుతం టెట్ 1 దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఆ ఎగ్జామినేషన్ ప్రిపేర్ కావడానికి ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది, ఓవరాల్గా ఎగ్జామినేషన్ గురించి తెలుసుకోవాల్సినటువంటి విషయాలు, గైడ్లైన్స్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ మీతో చర్చించేటువంటి ప్రయత్నం చేస్తాం. అయితే టెట్ 1 అనేటువంటి ఈ ఎగ్జామినేషన్ని మనం డిస్కస్ చేయబోయే ముందు ఓవరాల్గా టెట్ని 4 యాంగిల్స్లో డిస్కస్ చేశాడు. ఒకటేమో టెట్ 1 అని, ఇంకొకటి టెట్ 1A అని, A అని, B అని, టెట్ 2A అని, టెట్ 2B అని. ఓవరాల్గా టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ని 4 విభాగాలుగా విభజించాడు. సో 4 రకాల ఎలిజిబిలిటీ కలిగినటువంటి వాళ్ళను ఈ ఎగ్జామినేషన్కి రాయవచ్చు అనేటువంటి అర్థం. టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ను రాయడానికి 4 టెట్లుగా ఈసారి కండక్ట్ చేయబోతున్నారు. ఒకటేమో టెట్ 1A, రెండవదేమో టెట్ 1B, నెక్స్ట్ టెట్ 2A అండ్ టెట్ 2B. ఈ టెట్ 1A మరియు టెట్ 2A ఇవి రెండు కూడా జనరల్గా ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా వీటికి ప్రిపేర్ కావచ్చు. జనరల్ క్వాలిఫికేషన్ అంటే టెట్ 1Aకి ఇంటర్మీడియట్ ప్లస్ B.Ed, టెట్ 2Aకి డిగ్రీ ప్లస్ B.Ed. సో ఈ అర్హతలు కలిగినటువంటి వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంది అనమాట. ఓవరాల్గా టెట్ 1కు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత నేను మళ్ళా టెట్ 2Aకి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ మీతో డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. టెట్ 1B, టెట్ 2B అనేటువంటి ఈ 2 ఎగ్జామినేషన్స్ కేవలం స్పెషల్ ఎడ్యుకేషన్ చేసినటువంటి వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. స్పెషల్ ఎడ్యుకేషన్ IED చేసినటువంటి వాళ్ళు మాత్రమే దీనిని అపియర్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. సరే, జనరల్గా అర్హత ఉన్నటువంటి ఇంటర్మీడియట్ D.Ed ప్లస్ డిగ్రీ ప్లస్ B.Ed చేసినటువంటి విద్యార్థులకు ఎంతవరకు ఎలిజిబిలిటీ ఉంది అనేటువంటిది నేను ఈ ఎగ్జామినేషన్ పరంగా మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. టెట్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్, టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఇది ఎన్ని మార్కులకి ఉంటుంది అంటే 150 మార్కులు ఉంటుంది. ఎన్ని ప్రశ్నలు ఉంటాయి దీంట్లో అంటే 150 ప్రశ్నలు ఉంటాయి. టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్కు సంబంధించినటువంటి ఓవరాల్ స్ట్రక్చర్ని మీతో షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నా. 150 ప్రశ్నలు ఉంటాయి. 150 మార్కులకి ఎంత టైం ఇస్తారు అంటే 150 నిమిషాలు మీకు పరీక్ష రాయడానికి టైం ఇస్తారు. దీనిని మనం 2.5 గంట అని చెప్తాం. టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ దీనిని క్లియర్ చేసుకుంటేనే మనం డిఎస్సికి వెళ్తాం. అయితే టెట్ డిఎస్సి వేరుగా నిర్వహిస్తారా, రెండింటినీ కలిపి టెట్ కమ్ TRTగా నిర్వహిస్తారా అనేటువంటి దానికి మొట్టమొదట క్లారిటీ వచ్చేసింది. మొదట టెట్ను మాత్రమే కండక్ట్ చేసి టెట్లో ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత టెట్లో ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళను డిఎస్సికి అనువు చేసేటువంటి ప్రయత్నం నిన్నటి గైడ్లైన్స్లో మనకు కనపడుతుంది అన్నమాట. సరే, టెట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అన్నా, సో అది టెట్ 1Aనా, 1Bనా, 2Aనా, 2Bనా అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే ఓవరాల్గా టెట్ ఎగ్జామినేషన్లో ఎన్ని మార్కులకి క్వశ్చన్ పేపర్ స్ట్రక్చర్ ఉంటుంది అంటే 150 మార్కులు ఉంటుంది. 150 మార్కులకి ఎన్ని ప్రశ్నలు ఉంటాయి అంటే 150 ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలన్నీ కూడా మల్టిపుల్ చాయిసెస్, MCQ మల్టిపుల్ చాయిసెస్ క్వశ్చన్ ఉంటుంది. అంటే ఒక ప్రశ్న ఉంటుంది, ప్రశ్నకి 4 ఆప్షన్స్ను ఇచ్చేటువంటి ప్రయత్నం క్వశ్చన్ పేపర్లో జరుగుతుంది. ఈ 4 ఆప్షన్స్లో సరైనటువంటి దానిని మనం ఆప్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో MCQ అంటే మల్టిపుల్ చాయిసెస్ క్వశ్చన్. మల్టిపుల్ చాయిసెస్ అంటే ఒకటికి మించి ఎక్కువగా చాయిసెస్ ఉంటాయి అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ తీసుకోవాలి. రైట్, ఈ టెస్ట్ అనేటువంటిది CBT, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో కంప్యూటర్ మీద మనం ఆన్లైన్ ఎగ్జామినేషన్ని రాయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ నెగటివ్ మార్కింగ్ లేదు, నో
నెగటివ్ మార్కింగ్ లేదు. సో 150 ప్రశ్నలకి 150 మార్కులు 150 నిమిషాలలో, అంటే 2.5 గంటలో మల్టిపుల్ చాయిసెస్ క్వశ్చన్స్ని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా మనం రాయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇందులో నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది లేదు. అయితే టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ మీద గతంలో చేసినటువంటి ఊహాగానాలన్నీ తప్పైపోయాయి. గతంలో ఏమన్నారు అంటే ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తుంది అనేటువంటి ఒక చిన్న విషయాన్ని చెప్పి ఉన్నారు. కాదు, ఇది కేవలం 7 ఇయర్ వ్యాలిడిటీనే కలిగి ఉంటుంది. 7 ఇయర్ వ్యాలిడిటీ, 7 సంవత్సరాలు మాత్రమే దీనికి వ్యాలిడిటీ ఉంటుంది. యాజ్ యూజువల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్లో మనకి 20% మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. వెయిటేజ్ అంటే ఇది కేవలం మీరు డిఎస్సి రాయడానికి అర్హతనివ్వడమే కాకుండా ఇందులో ఉండేటువంటి మార్కులు 20% మీకు డిఎస్సిలో యాడ్ అయ్యింది. సో ఈ ఎగ్జామినేషన్ని మనం క్లియర్ చేసుకున్న తర్వాత మనం రాయాల్సినటువంటి ఎగ్జామినేషన్ డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ వాళ్ళు ఈ ఎగ్జామినేషన్ని ఆర్గనైజ్ చేస్తారు. ఇందులో భాగంగా మనం ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, సైన్స్, సోషల్, స్కూల్ అసిస్టెంట్ తెలుగు పండిట్ మరియు ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్, ఈవెన్ హిందీ అండ్ దెన్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసినటువంటి వాళ్ళకు కూడా ఇందులో పోస్టులు మనకు ఉన్నాయి. ఓవరాల్గా డిఎస్సిలో ఇన్ని రకాల పోస్టును మనం ఎలిజిబిలిటీ సంపాదిస్తాం. సో ఎస్జిటిని మీరు పొందాలి అంటే మీరు క్లియర్ చేసుకోవాల్సినటువంటి ఎగ్జామినేషన్ ఏమని చెప్పారు అంటే టెట్ 1A అని అన్నారు. అదే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ మరియు స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ వీటిని ఏ విభాగం కింద చేర్చినారు అంటే టెట్ 2A, టెట్ 1A ఎస్జిటి, టెట్ 2A స్కూల్ అసిస్టెంట్. ఇక స్పెషల్ ఎడ్యుకేషన్కు సంబంధించి టెట్ 1B, టెట్ 2B. సో టెట్ 1B, టెట్ 2B ఇవి రెండు కూడా స్పెషల్ ఎడ్యుకేషన్ చేసినటువంటి వాళ్ళు మాత్రమే ఆ పోస్టులకు అర్హత కలిగి ఉంటారు. ఓకే, మళ్ళా నేను వెనక్కి వస్తున్నా. టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఇది ఓవరాల్గా బ్రాడ్గా ఈ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. సో ఇందులో ఉండేటువంటి ప్రశ్నలు, ఇందులో ఉండేటువంటి మార్కులు, దీని యొక్క టైము, అండ్ దెన్ ఇది ఎటువంటి ఎగ్జామినేషన్ అంటే మల్టిపుల్ చాయిసెస్ కోచెస్ కలిగినటువంటి ఎగ్జామినేషన్. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే ఇది ఆన్లైన్ ఎగ్జామినేషన్. సో ఆఫ్లైన్లో కండక్ట్ చేస్తారు అనేటువంటి ఊహాగానాలను తెరదించుతూ ఆన్లైన్లోనే ట్రాన్స్పరెన్సీ మరియు యాక్యురసీ ఇన్ ద సెలక్షన్ ప్రాసెస్, అంటే ఎంపిక విధానంలో ట్రాన్స్పరెన్సీని పెంచడం కోసం ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఈసారి ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలని నిర్ణయించింది. ఇందులో ఎటువంటి పరిస్థితుల్లో నెగిటివ్ మార్కింగ్ ఉండదు. ఇది ఓవరాల్గా స్ట్రక్చర్. అయితే గమనించాల్సినటువంటి విషయం ఏంటి అభ్యర్థులు అంటే ఇది కేవలం మీరు డిఎస్సి రాయడానికి అర్హత పరీక్ష మాత్రమే కాకుండా ఇందులో వచ్చినటువంటి మార్క్స్ 20% మార్క్స్ మీకు ఎక్కడ కలుస్తాయి అంటే డిఎస్సిలో కలుస్తాయి. అంటే డిఎస్సి ఎన్ని మార్కులు ఉంటుంది అంటే 80% మార్క్స్కే ఉంటుంది. అంటే 100 మార్కుల్లో 80 మార్కులు డిఎస్సికి ఉంటుంది. రిమైనింగ్ 20 మార్క్స్ దేనికి ఉంటాయి అంటే ఎక్కడి నుంచి వస్తాయి అంటే టెట్ నుంచి వస్తాయి అన్నమాట. కాబట్టి టీచర్స్ రిక్రూట్మెంట్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ టెట్ని చాలా సిన్సియర్గా, గ్రేవియస్గా దీన్ని ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇది సెమీఫైనల్ లాంటిది టెట్ అనేటువంటిది. ఇందులో మీరు ఎలిజిబిలిటీ సంపాదించడంతో పాటు మ్యాక్సిమం స్కోర్ను సాధించగలిగినట్లయితే మీకు డిఎస్సి రాయడానికి అర్హత ఉంటుంది. ఇది ఓవరాల్గా స్ట్రక్చర్. ఇప్పుడు నేను సిలబస్ని మీతో షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. ఏం సిలబస్ ఉంటుంది? ఓవరాల్గా 150 మార్కులకి ఈ ఎగ్జామినేషన్ ఉంటుంది అని చెప్పినాం కదా. 150 మార్కుల్లో ఏమేమి ఉంటాయి అంటే నెంబర్ 1 సైకాలజీ ఉంటుంది. సైకాలజీ కూడా ఏం సైకాలజీ అంటే ఎడ్యుకేషనల్ సైకాలజీ ఉంటుంది. ఎడ్యుకేషనల్ సైకాలజీ ఉంటుంది. ప్లస్ ఇందులోనే మనకి పెడగాజీ కలిసి ఉంటుంది. ఎస్. సో ఓవరాల్గా మనం సిలబస్లో ఒకసారి చూసినట్లయితే దేనికి టెట్ 1A కి సిలబస్ చూసినట్లయితే
టెట్ 1A. సో టెట్ 1Aకి సిలబస్ చూసినట్లయితే ఎడ్యుకేషన్ సైకాలజీ అండ్ పెడగాజీ ఉంటుంది. వాస్తవంగా ఇది ఎన్ని మార్కులు ఉంటుంది అంటే 30 మార్కులు ఉంటుంది. అయితే ఈ డిస్క్రిమినేషన్ ఏదైతే డివైడింగ్ లైన్ బిట్వీన్ ఎడ్యుకేషన్ సైకాలజీ అండ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ ప్రిన్సిపల్స్ ఇన్సైడ్ ద క్లాస్, దీనినే పెడగాజీ అని అంటాం. ఏది ఎన్ని మార్కులు ఇవ్వాలని లేదు. ఒక్కొక్క ఎగ్జామినేషన్లో కాంపిటీషన్ని బేస్ చేసుకొని ఇందులో ఒక 2 మార్కులు తగ్గవచ్చు, ఇందులో పెరగవచ్చు. సో మనం రఫ్గా ఏమంటున్నామంటే 24+6 అంటున్నాం. అయితే గతంలో జరిగినటువంటి తెలంగాణ ఎగ్జామినేషన్లో ఈ ఒక్క దాంట్లో పెడగాల్సిన 11 ప్రశ్నలు అడిగినటువంటి ప్రూఫ్ ఉంది. సో కాబట్టి ఈ నెంబర్ పెరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. ప్రాక్టికల్ నాలెడ్జ్ మీదనే ఒక టీచర్ని చెక్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సో పెడగాల్సిని చాలా జాగ్రత్తగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రెండవది ఏంటి అంటే ఫస్ట్ లాంగ్వేజ్. ఈ ఫస్ట్ లాంగ్వేజ్ కూడా ఎన్ని మార్కులు ఉంటుంది అంటే 30 మార్కులకే ఉంటుంది. మనం తెలుగు మీడియం వాళ్ళమైతే తెలుగు పెడతాం, వేరే ఇతర మీడియం వాళ్ళు అయితే ఆల్మోస్ట్ ఆ సబ్జెక్టు ఆ మీడియంలో పెట్టుకుంటారు. కన్నడ మీడియం అయితే కన్నడ, తమిళ మీడియం అయితే తమిళ్, ఒరియా మీడియం అయితే ఒడియాని వాళ్ళు ఫస్ట్ లాంగ్వేజ్గా తీసుకునేటువంటి అవకాశం ఉంది. మీరు ఏం పెడతారు ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్గా అనే దాన్ని బేస్ చేసుకొని మీకు క్వశ్చన్ పేపర్ డిజైన్ చేయబడుతుంది అనమాట. క్వశ్చన్ పేపర్ అనేటువంటిది బైలింగ్వల్లో ఉంటుంది. బైలింగ్వల్ అంటే 2 భాషల్లో ఉంటుంది. ఏమైనా 2 భాషలు. ఒక భాష మాత్రం తప్పనిసరిగా ఏముంటుంది అంటే ఇంగ్లీష్ ఉంటుంది. ఒక భాష ఇంగ్లీష్ ఉంటుంది. ఇక రెండవ భాష మనం ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్గా దేన్నైతే చూస్ చేసుకుంటామో ఆ భాషలో ఉంటుంది. ఒకవేళ తెలుగు మీడియం స్టూడెంట్స్కి అయితే ఇంగ్లీషు తెలుగులో ఉంటుంది. ఒకవేళ కన్నడ మీడియం స్టూడెంట్స్ అయితే లేదా ఫస్ట్ లాంగ్వేజ్ కన్నడ కలిగినటువంటి వాళ్ళకైతే ఇంగ్లీషు కన్నడ ఉంటుంది. ఒకవేళ సాంస్క్రిట్ మీడియం వాళ్ళు రాస్తే సాంస్క్రిట్ తెలుగు ఉంటుంది. సో ఓవరాల్గా సాంస్క్రిట్ మీడియం వాళ్ళకి తప్పితే మిగిలినటువంటి అన్ని మీడియంస్ వాళ్ళకి ఇంగ్లీష్ కామన్గా ఉంటుంది. మరియు వాళ్ళు ఏదైతే ఫస్ట్ లాంగ్వేజ్ను ఆప్ట్ చేసినారో ఆ లాంగ్వేజ్ క్వశ్చన్ పేపర్లో మొదట ఇంగ్లీష్ ప్రశ్న ఉంటుంది, దాని కింద తెలుగు ప్రశ్న కానీ లేదంటే మనం ఏదైతే ఫస్ట్ లాంగ్వేజ్ చూస్ చేసుకున్నామో ఆ ప్రశ్న ఉండడానికి అవకాశం ఉంది. ఇక మూడవది ఏంటి అంటే ఇంగ్లీష్ ఉంటుంది. దీన్ని సెకండ్ లాంగ్వేజ్ అని చూపించినాడు మన యొక్క గైడ్లైన్స్లో. ఈ ఇంగ్లీష్ కూడా ఎన్ని మార్కులు ఉంటుంది అంటే 30 మార్కులు ఉంటుంది. ఇక్కడి నుంచి మనం క్లియర్గా చెప్పవచ్చు 24 మార్కులకు కంటెంట్, 6 మార్కులకు పెడగాజీ లేదా మెథడాలజీ ఆఫ్ ఇంగ్లీష్. ఇక్కడ కూడా 24 మార్కులకి ఫస్ట్ లాంగ్వేజ్లో కంటెంట్ ఉంటుంది, 6 మార్కులకి మెథడాలజీ ఆ కన్సర్న్ లాంగ్వేజ్లో ఉండేటువంటి మెథడాలజీ. ఇక నాలుగవది ఏంటి అంటే 30 మార్కులకి మ్యాథమెటిక్స్ ఉంటుంది. దీనిని మనం షార్ట్ ఫామ్లో ఏం చెప్తామంటే మ్యాథ్స్ అని చెప్తాం. మ్యాథ్స్ ఎన్ని మార్కులకు ఉంటుంది అంటే 30 మార్కులకు ఉంటుంది. ఇక్కడ కూడా 24 మార్క్స్ కంటెంట్ ఉంటుంది. అండ్ దెన్ 6 మార్కులకి మ్యాథమెటిక్స్ మెథడాలజీ ఉంటుంది. ఇక నెక్స్ట్ 5వది ఏముంటుంది అంటే ఈవీఎస్ ఒక 30 మార్కులు ఉంటుంది. ఓవరాల్గా టెట్ 1A ఎస్సిటి పోస్టులు సాధించడానికి అర్హత పరీక్షగా టెట్ 1Aని డిసైడ్ చేశారు. సో ఈ టెట్ 1Aలో మనకు సిలబస్ ఎలా ఉంటుంది అంటే సో ఈ విధంగా చెప్పినట్లుగా ఉంటుంది. అండ్ దెన్ 30 మార్కులకు ఈవీఎస్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఉంటుంది కదా, ఇందులోనే మనకు ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్, హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, ఎకానమీ మరియు సైన్సెస్లో ఉండేటువంటి మెథడాలజీ క్వశ్చన్స్ మరియు హ్యుమానిటీస్లో ఉండేటువంటి సోషల్ స్టడీస్లో ఉండేటువంటి మెథడాలజీ క్వశ్చన్స్ అన్నీ కూడా కలపడానికి అవకాశం ఉంది. ఓవరాల్గా 150 మార్కులకి మనకు పరీక్షను కండక్ట్ చేస్తారు టెట్ 1A. అయితే దీన్ని రాయడానికి మనకి అర్హత ఏంటి, ఎవరెవరు రాయడానికి అవకాశం ఉంది అంటే సో ఇంటర్మీడియట్ ప్లస్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ లేదా టీటీసీ, ఇంటర్మీడియట్ ప్లస్ టీటీసీ చేసినటువంటి వాళ్ళు దీన్ని రాయడానికి అర్హత. అయితే డిగ్రీ మరియు బిఎడ్ చేసినటువంటి వాళ్ళు కూడా దీన్ని రాయవచ్చు అనేటువంటి విషయాన్ని క్లియర్గా చెప్పి ఉన్నారు అనమాట. అంటే బీఈడి చేసిన వాళ్ళైనా లేదా డిఎడ్ చేసినటువంటి వాళ్ళైనా కూడా మనకు టెట్ 1A రాయడానికి అర్హులు. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి 13 జిల్లాలలో దాదాపు 2000 చిల్లర నుంచి 800 వరకు యావరేజ్గా ఒక 700-800 పోస్టులు ప్రతి జిల్లాలో మనకు కనపడుతున్నాయి కదా. కాబట్టి చాలామంది బీఈడి యాస్పిరెంట్స్ ఎస్జిటి రాయడానికే మొగ్గు చూపుతూ ఉన్నారు. సో ఓవరాల్గా ప్రైవేట్ స్కూల్స్లో రేపు పనిచేయాలన్నా కూడా మనం టెట్ క్లియర్ చేసుకోవాలన్నటువంటి క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఉన్నారు. అయితే ఈ ఇంటర్మీడియట్లో పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ని మనకు చెప్పినాడు. ఇంటర్మీడియట్లో
50% మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే ఈ ఎగ్జామినేషన్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంది అని చెప్పినాడు. ఇంటర్మీడియట్లో 50% వచ్చి ఉండాలి. అయితే 2011 జూలై 27కు ముందు ఎవరైతే ఎగ్జామినేషన్ డిఎడ్ బిఎడ్ చేరి ఉంటారో, డిఎడ్ బిఎడ్ కంప్లీట్ చేసి ఉంటారో, ఇంటర్మీడియట్ ప్లస్ డిఎడ్, డిగ్రీ ప్లస్ బిఎడ్ ఈ పరీక్ష రాయడానికి కనీస అర్హతగా నిర్ణయించినారు కదా. అయితే ఇందులో 50% ఓపెన్ కేటగిరీ వాళ్ళకు మార్క్స్ ఉండాలి అని చెప్పినాడు కదా. మరి ఈ 50% రిలాక్సేషన్ ఉంది. ఏంటది అంటే 2011 జూలై 27వ తేదీకి ముందే మీరు డిఎడ్ కానీ బిఎడ్ కానీ కంప్లీట్ చేసి ఉంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ వాళ్ళ యొక్క నామ్స్ ప్రకారం మీకు ఈ పర్సంటేజ్ అనేటువంటిది అక్కడ అడ్డు రాదు అనమాట. అంటే అంతకంటే తక్కువ పర్సంటేజ్ ఉన్నా కూడా మీరు ఎగ్జామినేషన్ రాయడానికి అర్హులు. మరొకసారి దీనిని ఈ పరీక్షను రాయాలి అంటే క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ప్లస్ డిఎడ్ లేదా డిగ్రీ ప్లస్ బిఎడ్, డిగ్రీ అండ్ దెన్ హైయర్ కోర్సెస్ ఏవైనా, బీటెక్ వాళ్ళు బీఈడి చేసి ఉన్నా, ఎంఎస్సి ఎంఏ ఎంకామ్ ఎంటెక్ వాళ్ళు బీఈడి చేసి ఉన్నా వాళ్ళు కూడా ఈ పోస్టులు రాయడానికి అర్హతను కలిగి ఉంటారన్నమాట. అయితే ఖచ్చితంగా 50% ఓపెన్ కేటగిరీ వాళ్ళు కలిగి ఉండాలి. అదే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు 45% మార్కులు కలిగి ఉన్నా కూడా సరిపోతుంది. 45% బీసీ, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ కేటగిరీ వాళ్ళు 45% మార్క్స్ను కలిగి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ ఎగ్జామినేషన్ కలిగి ఉంది. అయితే 2011 కంటే ముందు డిఎడ్ కానీ బిఎడ్ కానీ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులకు మాత్రం ఈ పర్సంటేజ్ అనేటువంటిది పరిగణలోకి తీసుకోరు. సో వాళ్ళు జస్ట్ కంప్లీట్ చేసి ఉంటే వాళ్ళ ఇంటర్మీడియట్ ప్లస్ డిఎడ్ లేదా డిగ్రీ ప్లస్ బిఎడ్ వాళ్ళని ఈ పరీక్షకి అలౌ చేస్తారు అనేటువంటిది దాని యొక్క సారాంశం. ఓవరాల్గా మనకి ఈ రకమైనటువంటి క్రైటీరియాను మనకు చూపించి ఉన్నాడు. అయితే ఇందులో ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ ప్లస్ ఇంగ్లీష్లో డిస్కస్ చేయాలి. ఈ ఇంగ్లీష్లో లేదా ఫస్ట్ లాంగ్వేజ్లో ఎలిమెంట్స్ ఆఫ్ లాంగ్వేజ్, కమ్యూనికేషన్ అండ్ కాంప్రిహెన్షన్ వీటి మీద చెక్ చేస్తాం అప్ టు 10th స్టాండర్డ్ అన్నాడు. 10వ తరగతి వరకు 10th స్టాండర్డ్ వరకు ఓవరాల్గా ఆ 10వ తరగతి పిల్లవాడికి ఉండవలసినటువంటి 10వ తరగతి పిల్లవాడికి చెప్పడానికి ఏమేమైతే స్టఫ్ అవసరమో టీచర్కి వాటన్నింటినీ ఇక్కడ చెక్ చేస్తామన్నారు. దీనిని 3 విభాగాలుగా విభజించుకున్నాడు. ఎలిమెంట్స్ ఆఫ్ ఏ లాంగ్వేజ్ అంటే ఆ భాషలో ఉండేటువంటి రకరకాల మూలకాలను తప్పనిసరిగా తెలుసుకుని ఉండాలి. ఇక రెండవది ఏంటంటే కమ్యూనికేషన్. సో ఈ లాంగ్వేజ్ ఉపయోగించి ఒక స్టూడెంట్ తన డైలీ లైఫ్లో యూజ్ చేసి బెనిఫిట్ చేసుకోవాలి అంటే కమ్యూనికేటివ్ స్కిల్స్ అవసరం. ఆ కమ్యూనికేటివ్ స్కిల్స్ కూడా రేపటి ఎగ్జామినేషన్లో చెక్ చేస్తానని చెప్పినాడు. అండ్ దెన్ మూడవది ఏంటి అంటే కాంప్రిహెన్షన్ అంటే లాంగ్వేజ్ని అర్థం చేసుకోగలగాలి. అంటే కంఠస్థం కొట్టేటువంటి వాళ్ళకి, బట్టి పట్టేటువంటి రోడ్ మెమరీ ఉన్నటువంటి వాళ్ళకి ఈ ఎగ్జామినేషన్ ఇబ్బందికరంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. ఓవరాల్గా డైలీ లైఫ్లో అవసరమైనటువంటి ఫంక్షనల్ ఇంగ్లీష్ అంటే స్పోకన్ ఫామ్ ఆఫ్ ఏ లాంగ్వేజ్ ఈదర్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ వీటి మీద ఎక్కువ ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది అనేటువంటిది మనం అక్కడ గమనించాల్సినటువంటి విషయం అన్నమాట. సో ఇది ఓవరాల్గా టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి నిన్న మనకు గైడెన్స్ ఇచ్చినటువంటి విషయం అన్నమాట. సో ఇది ఈ టెట్ ఎగ్జామినేషన్ సంవత్సరానికి కేవలం ఒక్కసారి మాత్రమే కండక్ట్ చేస్తారు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పినారు అనమాట. గతంలో 6 నెలలకు ఒకసారి టెట్ కండక్ట్ చేయాలనేటువంటి దానికి రిలాక్సేషన్ ఇస్తూ సంవత్సరానికి ఒక్కసారి నేను ఈ ఎగ్జామినేషన్ని మళ్ళీ మీకు బ్రీఫ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. హెచ్ఈటీ కావాలనుకునేటువంటి మిత్రులంతా అంటే బీఎడ్ చేసినా డిఎడ్ చేసినా ఈ టెట్ 1A ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. టెట్ 1A టెట్ అంటే టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్. సో ఇందులో ఎన్ని ప్రశ్నలు ఉంటాయంటే 150 ప్రశ్నలు ఉంటాయి. ఎన్ని మార్కులు కంటే 150 మార్కులకి ఎంత టైం మీకు కేటాయిస్తారంటే 150 నిమిషాలు లేదా 2.5 గంట. ఓవరాల్గా ఈ 150 ప్రశ్నలు అనేటువంటివి ఏ రూపంలో ఉంటాయి అంటే మల్టిపుల్ చాయిసెస్ క్వశ్చన్ అంటే బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నలు ఇక్కడ మనకు కనపడేటువంటి అవకాశం ఉంది. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి ఇది ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో మిత్రులంతా కూడా ఈ ఎగ్జామినేషన్ రాయబోయేటువంటి విద్యార్థులంతా కూడా తప్పనిసరిగా కంప్యూటర్ ఆపరేషన్స్ మీద కొంత అవగాహన కలిగి ఉంటే బాగుంటుంది. నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఈ ఎగ్జామినేషన్ని మనం ధైర్యంగా ఎదుర్కోవడానికి అవకాశాలు ఉంటాయి. ఈ టెస్ట్ తప్పనిసరిగా బైలింగ్వల్ ఉంటుంది. ఒక లాంగ్వేజ్ మాత్రం ఇంగ్లీష్. సో ఒకటో ప్రశ్న అనుకోండి, మొదటి ప్రశ్న ఫస్ట్ ఇంగ్లీష్ ఉంటుంది. ఆ తర్వాత మీరు ఫస్ట్ లాంగ్వేజ్ దేన్ని ఆప్ట్ చేశారో ఆ లాంగ్వేజ్లో అంటే ఇంగ్లీష్ కింద ఆ భాషలో ప్రశ్న ఇస్తారనమాట. తెలుగు మీడియం పిల్లలకి ఇంగ్లీష్లోనూ ప్రశ్న ఉంటుంది, తెలుగులోనూ ప్రశ్న ఉంటుంది. అంటే ఈ ఎగ్జామినేషన్ నుంచి
20% వెయిటేజ్ని మనకు ఫైనల్ సెలక్షన్లో కలుపుతారు. అంటే 20 మార్కులు టెట్ ఎగ్జామినేషన్ నుంచి, 80 మార్కులు మనకు డిఎస్సి ఎగ్జామినేషన్ నుంచి, రెండింటిని కలిపి 100 మార్కులకు మెరిట్ లిస్టు తయారు చేసేటువంటి ప్రయత్నం. సో సిలబస్లో భాగంగా 150 మార్కులకి సైకాలజీ, ఫస్ట్ లాంగ్వేజ్, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఈవీఎస్ ఉంటాయి అనేటువంటి విషయం. ఒక్కొక్కటి 30 మార్కులకి. ఈ 30 మార్కుల్లోనే కంటెంట్తో పాటు వాటికి సంబంధించినటువంటి మెథడాలజీని కూడా ఇంక్లూడ్ చేసి ఉంటారు. సో ఓవరాల్గా లాంగ్వేజ్కి సంబంధించినటువంటి ఈ చిన్న పాయింట్ను మిత్రులంతా గమనించాలి. 10వ తరగతి వరకు ఎలిమెంట్స్ ఆఫ్ లాంగ్వేజ్, కమ్యూనికేషన్, కాంప్రహెన్షన్. మనం ఏదో గుడ్డిగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లేకపోతే వాయిస్ స్పీచ్ నేర్చుకొని పోతే రేపటి ఎగ్జామినేషన్లో సరైనటువంటి ఫలితం ఉండకపోవచ్చు అనేటువంటి విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం ఉంది. ఎస్, 7 years వ్యాలిడిటీ ఉంటుంది టెట్ ఎగ్జామినేషన్కి. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే దీన్ని కండక్ట్ చేస్తారు. సో టెట్ 1 క్లియర్ అయితే మనకు డిఎస్సిలో భాగంగా ఏ పోస్టులు కేటాయించడానికి అవకాశం ఉందంటే ఎస్జిటి. సో బీఎడ్ చేసే వాళ్ళైనా, డిఎడ్ చేసినటువంటి వాళ్ళైనా దీనికి ఎలిజిబిలిటీ ఉంది. సో ఖచ్చితంగా 50% ఓపెన్ కేటగిరీ వాళ్ళకు ఈ ఇంటర్మీడియట్ లో మార్క్స్ పొంది ఉండాలి, లేదా డిగ్రీలో మార్క్స్ పొంది ఉండాలి అనేటువంటి నిబంధన 2011 ముందు డిఎడ్ కానీ బిఎడ్ కానీ చేసి ఉంటే వాళ్ళకు ఎగ్జామ్షన్ ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. ఇక క్వాలిఫైయింగ్ మార్క్స్, ఎన్ని మార్కులు వస్తే క్వాలిఫై కావచ్చు అంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి 60%, జనరల్ కేటగిరీ వాళ్ళకి 60% మార్క్స్ వస్తే కన్నా వాళ్ళు క్వాలిఫై అవుతారు. అంటే 150 మార్కులకు ఎన్ని మార్కులు రావాలి అంటే 90 మార్కులు రావాలి. అదే బీసీకి అయితే 50% మార్క్స్. సో ఓవరాల్గా మనకి 75 మార్కులు అయితే బీసీ వాళ్ళు క్వాలిఫై కావడానికి అవకాశం ఉంది. ఇక ఎస్సీ, ఎస్టీ, పిహెచ్డి, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్కి అయితే 40% మార్క్స్ వచ్చినా కూడా వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే ఎన్ని మార్కులు అంటే 40% అంటే 60 మార్కులు. సో క్వాలిఫైయింగ్ మార్క్స్ జనరల్ కేటగిరీ వాళ్ళకి 60% అంటే 90 మార్కులు రావాలి. అండ్ బీసీ వాళ్ళకి 75 మార్కులు రావాలి. అండ్ ఎస్సీ, ఎస్టీ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 60 మార్కులు ఇచ్చిన క్వాలిఫై అవుతారు. అయితే మిత్రులారా, కేవలం క్వాలిఫై కావడం కోసం ఈ పరీక్షని మీరు అపీర్ అయ్యేటువంటి ప్రయత్నం చేయకండి. సో 150కి చాలా దగ్గరగా, 150కి దగ్గరగా మీరు మార్కులు తెచ్చుకోగలిగినట్లయితే, సెమీఫైనల్ అనేటువంటి టెట్లో 150కి దగ్గరగా మీరు స్కోర్ తెచ్చుకోగలిగినట్లయితే రేపు డిఎస్సి అనేటువంటి ఫైనల్ ఎగ్జామినేషన్లో మీకు సెలక్షన్ తప్పనిసరిగా ఉండడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.